సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ సగం దగ్గరికి వచ్చినాము. ఇక సూర్యుడు నిమ్మలంగా అస్తమిస్తానికి వచ్చిండు. మీరు ఎన్ని గంటల పోయారు సార్? 12కి వెళ్ళిర్రు. సో మీరు యంగ్ ఉన్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్కి వెళ్ళిర్రు, ఫాస్ట్గా వస్తున్నారు. ఎట్లా ఉన్నది ఇప్పుడు? దీనికి ఏం కావాలి మనకు? ఇంత కష్టపడి మీరు వస్తున్నాం కదా, చూడు ఎన్ని రాళ్ళు రప్పలు పట్టుకొని శివయ్య అనుగ్రహం లేకపోతే ఇందాక రాము కదా. సో కొంచెం గవర్నమెంట్ చొరవ తీసుకుంటే ఏంటంటే చిన్న చిన్న సదుపాయాలు మన దక్షిణ అమరావతి యాత్రగా పేరుగాంచిన యాత్రను ఇట్లా వదిలిపెడితే ఎట్లుంటుంది సార్? అటవీ శాఖది దేవుడు కాదు, లేక దేవుడే ఇచ్చిన వరం మనకి. ఇంకేంటి కొన్ని చేస్తే మనకి. ఎందుకంటే ఇప్పుడు మీరు యంగ్ ఉన్నారు సార్, కొంచెం మాలాంటి వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఇంకెవరైనా ఉంటారు, వాళ్ళు రావాలంటే అందరు రావాలి కదా. ఎందుకంటే శివయ్యకు అందరు ఒకళ్ళు సమానమే. గవర్నమెంట్ గురించే. ఎందుకంటే ఇన్ని రోజులు ఏ గవర్నమెంట్ ఉందో ఏముందో మనం చూడలేదు. మనం ఎందుకంటే ఇంకో వస్తున్నాము దేవుని అనుగ్రహానికి సంవత్సరం 4 రోజులు వస్తున్నాము. సో మరి 4 రోజులు వచ్చినప్పుడు కనీసం నీటి వసతులు చూడండి ఎంత. ఎందుకంటే ఎండ ఎట్లా కొడుతున్నది. ఇంకొకటి మేము గత 22 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎట్లా ఉన్నది అట్లే ఉంది. ఎందుకంటే ఈ యొక్క భక్తులకు సౌకర్యాలు ఏదో పైన ఏర్పాటు చేశారు తప్ప కింద లేదు. చిన్న పిల్లలు ఎత్తుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి వాళ్ళకు ఒక క్యూ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి. అక్కడనే బంద్ చేయించు కొంతమందిని వదిలిపెట్టాలి. ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు పడాలి. కింద గర్భగుడి దగ్గర మెయిన్ ప్రాబ్లం తొక్కిసలాట కొంచెం. ఇప్పుడు మనం అందరం ఏంటంటే మనం డైరెక్ట్గా శివయ్య దగ్గరికి అయితే పోలేము కదా. సో శివయ్య అనుగ్రహం ద్వారా మనం వచ్చినాము. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి మనం పోలేము. సో ఒకరు చూసుకుంటా ఈ వీడియో డైరెక్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి అంటే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్కి ఎవరికైనా వాళ్ళ దగ్గరికి చేరుకుంటూ పోయిందనుకో, మనకి ఏమైందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో ఇంత భక్తులు ఇంత కష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయన శివయ్య ఒక రూపంలో ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ రూపంలో అవ్వచ్చు, ఇంకో వేరే వాళ్ళ రూపంలో కావచ్చు. కొంచెం ఇక్కడ కొంచెం మెరుగు చేస్తే ఏమైందంటే ఇంకా లక్షలాది మంది భక్తులు కూడా వచ్చేసి మనకి ఇక్కడ స్వామి యొక్క దర్శనానికి చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము. పైనుంచి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి. అక్కడి నుంచి వచ్చినప్పుడు కొంచెం ఆపాలి, కొద్దిగా కొద్దిగా నెమ్మది వదిలేస్తూ ఉండాలి. ఇప్పుడు సైడ్ కి వెళ్ళి పెట్టి ఒక తాడు కట్టేసేవాళ్ళది. ఎందుకంటే మనం ఇట్లా ఇక్కడ ఆపుతుంటే ఇక్కడ సైడ్ కి వెళ్ళి వచ్చేస్తున్నారు. అంతే ఇక్కడ కూడా ట్రాఫిక్ వీళ్ళు అంటే పోలీసులు కూడా ఏం చేయలేరు. వాళ్ళని కూడా మనం అనొద్దు కానీ, ఎందుకంటే ఒకటి మనం కూడా చూసుకోవాలి. ఒకరికి ఓపిక ఉంటుంది, ఒకరు ఓపిక లేదు. ఓకే, ధన్యవాదాలు. సో అట్లే దయచేసి అందరం కూడా మనం ఏంటంటే అందరికీ ఒకటే విజ్ఞప్తి. శ్రీకృష్ణ మీ నెంబర్ ఇస్తే ఒక నిమిషం, ఓకేనా? సో మనందరం ఏంటంటే సార్ దగ్గర చేరితే సార్ చొరవ తీసుకొని మన అందరి తరపున ఆయన, ఎందుకంటే ఆయన చేయగలరు కాబట్టి అందరం కలిపి అధికారం ఆయనకి ఇచ్చినాం కాబట్టి, సో ఆయన అధికారికంగా ఒక ప్రకటన చేసి ఇక్కడ ఎంబటే చలేశ్వరం జాతర అయిపోగానే మళ్ళీ వచ్చే చలేశ్వరం జాతర వరకు సో మనకు కొంచెం మెరుగుపైన పరిస్థితి ఏర్పడితే అందరికీ కూడా మనకు మంచిగా ఉండి శివయ్య దర్శనం చేసుకున్నాం అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇట్లో సైన్ ఆఫ్ నవీన్ కుమార్, మోటివేషనల్ స్పీకర్. ఓం నమః శివాయ. 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 జై జై. థ్యాంక్ యూ సో